యూ కెన్ ప్లీజ్ ఆస్క్. ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. సో కొంచెం వాలంటీర్స్ హెల్ప్ చేస్తే మైక్ పాస్ చేయడానికి ఫర్ క్వశ్చన్స్. సురేష్ అన్న విల్ టేక్ ద క్వశ్చన్స్. చేతులు ఎత్తితే విల్ సెండ్ యూ ద మైక్. ఆర్ మీరు పేపర్లో రాసుకున్నా కానీ ఏమన్నా మాకు షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ అన్న. ఇప్పుడు మనం బైబిల్ లెసన్స్ కోసం నేర్చుకున్నాం అలా ఎఫెక్టివ్గా చెప్పాలని. మంత్లీ వన్స్ మిషనరీ ఆర్ మార్టైర్ కోసం ఉంటుందన్న. సో అది ఎఫెక్టివ్గా ఇంకా ఎలా చెప్పగలం, అది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మిషనరీస్ మీరే చెప్పారు. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్తారా అన్న? బైబిల్ లెసన్స్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం కానీ నేను నేర్చుకున్నాను లెసన్ ప్లాన్స్ అని. అయితే మార్టైర్స్ హతసాక్షి లేకపోతే మిషనరీస్ కోసం మంత్లీ వన్స్ చెప్పాలి పిల్లలకి. దాన్ని ఇంకా ఎలా ఎఫెక్టివ్, ఓన్లీ ఆ టీచింగ్ ఎయిడ్స్ విజువల్ ఎయిడ్సే కాకుండాను, లేకపోతే వాళ్ళని ఒక రోల్ మోడల్స్ వాళ్ళ కింద యాక్టింగ్ చేయడం అదొకటే కాకుండా ఇంకా మిషనరీ లెసన్స్ ఎఫెక్టివ్గా ఎలా చెప్పగలం. నెక్స్ట్ ఏదైనా ఇప్పుడు VBS అలా అవుతున్నప్పుడు మిషనరీ లెసన్స్ని 4 days 5 days చెప్తూ ఉండాలి. సో అలాంటప్పుడు ఇంకా ఎలా ఎఫెక్టివ్గా చెప్పగలం? షూర్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ మా. అయితే మనము మిషనరీ స్టోరీస్ని చెప్పుకుంటూ వెళ్తున్నాం, అలా తప్పేం కాదు, చెప్పడం మంచిదే. అయితే దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎట్లా చెప్పాలి అన్నప్పుడు మనము అంటే మేము చేసింది ఒకటి, ప్రాక్టికల్ చేసిన ఒకటి చెప్తూ ఉంటున్నాం. మిషనరీస్ అనగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు అనంటే, ఒక విలియం కేరీ గారి జ్ఞాపకం వస్తారు, లేకపోతే హెన్రీ మార్టిన్ గారి జ్ఞాపకం వస్తారు, లేకపోతే అట్లా చాలామంది ఉన్నారు, వాళ్ళు C.T. స్టడ్ గారు జ్ఞాపకం వస్తారు. ఇప్పుడు నేను ఈ మధ్యలో చేసినవి ఒక 5-6 years నుంచి నేను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది ఏంటిదనంటే, వాళ్ళ స్టోరీస్ చెప్పడం మంచిదే, కానీ మన దేశంలో మన కంటెంపరీస్లో అంటే ఒక 10-15 years బ్యాక్ వరకు కూడా మన దేశంలో పనిచేసి చాలామంది చుట్టుపక్కల గ్రామాలలో నిలబడి చేసే వాళ్ళందరూ మిషనరీసే కదా. అంటే వాళ్ళు ఒక జస్ట్ ఒక 10-15 years or 20 years బ్యాక్ వరకు కూడా దే ఆర్ వెరీ బ్యూటిఫుల్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు చెప్పము మనము అనేది నాకు ప్రశ్న ఎప్పటి నుంచో. ఇంతసేపు 1600లో విలియం కేరీ గారు ఉండే, 1800లో వాళ్ళు ఉండే, అలెగ్జాండర్ డఫ్ ఉండే, వాళ్ళు చేస్తాను నేను కాదనా, వాళ్ళని నేను డిస్క్రెడిట్ చేయట్లేదు. కానీ పిల్లలకు అప్పుడెప్పుడో జరిగిన మ్యాచ్ కంటే లైవ్లో జరుగుతున్న మ్యాచ్ గురించి చెప్పడం మనం మంచిది అంటున్నాం ఒకటి. రెండోది IEM పరిచర్య, ఇండియా ఎవెంజలికల్ మిషన్ పరిచర్య ఒకటి ఉంది. మిషనరీస్లో పనిచేసేవి ఇంకా కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనము చెప్పటం, ఆ ఫీల్డ్ తీసుకుపోవటం మంచిది. మూడోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే, మనము మిషనరీ స్టోరీస్ చెప్పేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం మిస్ అయ్యేది మిషన్స్లో ఏంటిది అని అంటే, మిషన్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవరైనా చెప్పగలుగుతారా? మిషన్ వర్క్ అంటే ఏంటిది? ఇవాంజలిస్ట్ అంటే సో మనం చాలా అంటే ఈ క్లారిటీ లేకనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మిషన్ వర్క్ అంటే ఏంటిది అని అంటే, మిషన్ అన్నప్పుడు మన దేశంలో అంటే నేను పర్స్పెక్టివ్స్ గ్లోబల్ కోర్సులో నేను ఒక టీచర్ కూడా ఉన్నాను. మన మిషన్స్ అంటే ఏంటిది అని అంటే, మన దేశంలో దాదాపు 2300 పైచిలుకు ప్రజా గుంపులు ఉన్నారు. ప్రజా గుంపులు అని అంటే ఒకేలాగా ఆలోచన చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ లంబాడి ఉన్నారనుకోండి, ఎరుకల ఉన్నారనుకోండి, అట్లా చాలామంది ఉన్నారు. ఓకే, కోయ ఉన్నారనుకోండి, కొండగొర ఉన్నారు, కువి ఉన్నారు కదా. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో 2300 పైన ఆ ప్రజా గుంపులు ఉన్నారు. ఆ ప్రజా గుంపులకు ఏ ప్రజా గుంపుకైతే రీచ్ అవుతున్నారో వాళ్ళను మిషన్ వర్క్ అంటున్నాం. ఇప్పటిదాకా IEM వాళ్ళు 1975 నుంచి
ఇప్పటిదాకా వాళ్ళు టచ్ చేయగలిగింది 249 ఆర్ 269 సమ్వేర్. మొత్తం మన దేశంలో మనం ఇప్పటిదాకా కవర్ చేయగలిగినది హార్డ్లీ అబౌట్ ఒక 700-800 వేసుకోవచ్చు. 2300 నుంచి 700 తీసేస్తే ఎంత ఉంటుంది, 800 తీస్తే ఎంత ఉంటుంది? ఇంకా 1500 గుంపులు ఇంకా మనం రీచ్ కాలేదు. కాబట్టి మనం కొంత రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. విచ్ ఈజ్ అన్ అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్, విచ్ ఈజ్ అ ఫ్రాంటియర్ పీపుల్ గ్రూప్. ఆ మధ్యలో ఎవరు పని చేస్తున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం ఒక మిషన్ స్టోరీ చెప్పి ఆ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అని నా ఆలోచన. సో ఒకటి మనం చెప్పాలి, విలియం కేరీ గారి గురించి అందరి గురించి చెప్పాలి. ప్లస్ ఈ ప్రాంతంలో మనకు తెలిసిన ప్రాంతాలలో ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ, ఆంధ్ర చాలామంది ఉన్నారు, లేరని లేదు. ఆ ఫీల్డ్కి విజిట్ తీసుకుపోతే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. సే అబౌట్ క్వార్టర్లీ వన్సో, హాఫ్ ఇయర్లీ వన్సో ఆర్ ఇయర్లీ వన్సో మీ ప్రకారం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొక డౌట్, ఇప్పుడు సండే క్లాస్ కోసం వారమంతా ప్రిపేర్ అవ్వాలి, అది నేర్చుకున్నానన్న. అయితే ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆయన ఉండరు, పిల్లలతో ఫ్యామిలీ ప్రేయర్ కంపల్సరీ. ఏదో ఒక కీర్తన చదివి ఒక 2 పాటలు పాడి ఆరాధన చేసి ముగించడం కాకుండా, సో ఫ్యామిలీ ప్రేయర్లో పిల్లలతో అది ఎఫెక్టివ్గా ఎలా ఉండాలి అంటే, నార్మల్గా వాళ్ళకి కూడా చిరాకు అనేది ఆ ఫ్యామిలీ ప్రేయర్ అమ్మ స్టార్ట్ అయిపోయిందా, లేకపోతే ఏదో ఒక అలవాటు ఆ రోజు చేసేసుకోవాలి అనే అలవాటు కాకుండా ఫ్యామిలీ ప్రేయర్ అనేది పిల్లలతో ఎఫెక్టివ్గా. చాలా మంచి ప్రశ్న అడిగారు. రోజుకు అధ్యాయం చదువుదాము అనేది మానేయండి. ఫ్యామిలీ ప్రేయర్ను బాగా పాడు చేసేది అదే. మీకు అర్థం కాకపోయినా ఈ అధ్యాయం వాళ్ళు చదివేయాలని రూల్ పెట్టుకుంటారు. అది కూడా మళ్ళీ బైబిల్ సొసైటీ తెలుగులో. అంతటా యెహోవా ఇలాగ సెలవిచ్చినంటే అటు చూస్తూ ఉంటాడు. 12 వచనాలు అబ్బో అంటూ ఉంటాడు. యూ సింప్లిఫై ఇట్. ఇందా మనం మాట్లాడుకుందాం, నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఏం చదువుతున్నామో అర్థం కానప్పుడు బోర్గా 15 గంట సేపు ఒక అధ్యాయం అంతా చదివి, అది కూడా ఒకళ్ళు ఎవరో చదివితే వీడు కూర్చొని చూస్తూ ఉంటే మొనాటనస్ ఒక ఆచారం అయిపోతుంది. ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఒక పాట పాడుకోవాలి, ఒక అధ్యాయం చదివేయాలి, ఇక అమ్మో నాన్న ఎవరో ప్రార్థన చేస్తారు, మనం ఊగొట్టాలి అంతే. అది కాదు కదా మన పర్పస్. సో ప్యాసేజ్ తీసుకోండి. నికోదేం గురించి మాట్లాడుకున్నాము. ఆ నికోదేం ఇన్సిడెంట్ ఎక్కడ అయిపోయింది అక్కడితో ఆపేస్తాం అంతే. ఇవాళ యోహాను సువార్త 3వ అధ్యాయం మొత్తం చదవాలంటే అయిపోయింది, ఏది అర్థం కాదు మనకి. ఆ 3 లైన్స్ అవ్వచ్చు, 4 లైన్స్ అవ్వచ్చు, ఒక ఇన్సిడెంట్, ఒక పారాగ్రాఫ్, ఒక వృత్తాంతం, ఒక సంఘటన. సో దాన్ని చదువుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎవరున్నారు, ఓవరాల్గా ఇందులో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి, అది డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. మేము మా ఇంట్లో యెహోషువ గ్రంథం చదివాం కొంతకాలం. ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క సంఘటన జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, హౌ ఇట్ హ్యాపెండ్, యెహోషువ ఏమన్నాడు, ఎందుకన్నాడు, వాళ్ళు ఏమన్నారు, ఎందుకన్నారు. సో ఆ జనరల్ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ట్రూత్ మనకు అర్థమవుతూ ఉంటుంది. నా పాయింట్ క్యాచ్ చేయండి. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ నాట్ ఏ టైమ్ ఆఫ్ రిలిజియన్. ఒక మతపరమైన ఒక ఆచారాన్ని నడిపించే టైం కాదు ఫ్యామిలీ ప్రేయర్. ఇట్స్ ఎ లెర్నింగ్ టైం. హ్యాపీగా ఆరామ్సే కూర్చొని ఫ్రీగా ఇక్కడ ఏం రాశారు, ఇక్కడ ఏముంది, ఆ ట్రూత్ నాకు అర్థం అవ్వాలి. మరి ఏమని ప్రార్థన చేయాలి, ఓకే ఈ పాయింట్స్ ఉన్నాయి, ఇలా ప్రార్థన చేద్దాం అని ఇంట్లో వాళ్ళు 2-3 మాటలు మాట్లాడుకొని ఒక ఇంటరాక్షన్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్. సో ఈజీగా దాన్ని చేయండి, సింపుల్గా చేయండి. ఇందా నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. 1 ట్రూత్ ఆర్ 1 పాయింట్ 1 టైం. ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నాము, ఒక్క ట్రూత్ ఏదైనా గుర్తు చేసుకోగలిగినా నేర్చుకున్నా చాలు. అది మనం కలిసి ప్రేయర్ చేసుకున్నాం. ఇలా ఉండాలని మాకు హెల్ప్ చేయ ప్రభా అని అడుగుతాం. సో ఫ్యామిలీ ప్రేయర్ని ఒక మొనాటనస్ ఫ్రేమ్లో బిగించమాకండి. ఖచ్చితంగా 1 గంట ఉండాలి, ఇన్ని పాటలు. మా అమ్మకి లెక్క ఉండేది 3 పాటలు పాడాలి.
మా అమ్మ దగ్గర ఒక హిట్లర్ లాంటి టెంప్లెట్ ఉండేదన్నమాట. 3 పాటలు పాడాలి, ఆ 3 ఆంధ్రకేశ కీర్తనలే పాడాలి. మీరు పరధ్యానంగా ఉంటే ఆమె దేవ సంస్థ చేవే మనసు ఎత్తుకుంటుంది. అరగంట పాడిన తర్వాత కూడా ఆమె లెక్కలో ఎన్ని పాటలు అవి? ఒకటే, ఇంకా 2 ఉన్నాయంటది. కాబట్టి మాకు బాగా పరిజ్ఞానం పెరిగింది. ఆంధ్రకేశ కీర్తనలో చిన్న చిన్న పాటలు ఎత్తికి చూపించేవాళ్ళు అనమాట. ఇది పాడదామని. ఎందుకు? అది త్వరగా ఫినిష్ చేయాలని, త్వరగా అవజేసేద్దామని ఫీలింగ్ ఎందుకు వస్తుంది? అది ఇంట్రెస్టింగ్గా లేదు కాబట్టి. సో రూల్ పెట్టుకోవద్దు, ఇన్ని పాటలు పాడాలి, ఇలా అధ్యాయం చదవాలి, అట్లా పెట్టుకోవద్దు. యూ మేక్ ఇట్ ఎ లైవ్లీ ఎఫెక్షనేట్ డిస్కషన్. రోజుకొక ఇన్సిడెంట్ మాట్లాడుకొని అందులో కొన్ని ట్రూత్స్ తీసుకుంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్. కీప్ ఇట్ లైవ్లీ, దట్స్ ఇట్. క్వశ్చన్ నా దగ్గరే ఉంది. ఈ ప్రశ్న ప్రమోద్ గారికి. హౌ కెన్ ఎ టీచర్ అవాయిడ్ ఫ్రిక్షన్ బిట్వీన్ దెమ్సెల్స్ అండ్ హ్యావ్ ఎ సౌండ్ ఫెలోషిప్ బిట్వీన్ ద క్లాస్? ఈ ఫ్రిక్షన్ స్టార్ట్ అయిపోయిందని మేము అనుకుంటున్నాం ఇప్పుడే. ఫ్రిక్షన్స్ నేను అంటే మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతా. ప్రశ్న కదా, ఫ్రిక్షన్స్ మంచివా కాదా? ఫ్రిక్షన్స్ మంచివా కాదా? ఓకే, రైట్, షూర్. సో ఫ్రిక్షన్స్ మంచిదా కాదా చెప్పరు అంటే కాదనుకుంటున్నారేంటి? వాళ్ళు ఏమైనా పాకిస్తాన్కి వచ్చారేంటి పక్కన వాళ్ళు? ఫ్రిక్షన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. అర్థమవుతుందా? ఎందుకు మనకు ఫ్రిక్షన్ లాగా అనిపిస్తున్నది అని అంటే, నేను చెప్పిన దాన్ని వీళ్ళు అపోజ్ చేస్తారా? అట్లా సెట్ కాదు. ఇక్కడ నా ఈగో హర్ట్ అవుతున్నది కదా. సో ఫ్రిక్షన్స్ కామన్. ఒకటి, ఫ్రిక్షన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇంట్లో లేదా ఏంటి మరి? వదిలిపెట్టిపోతున్నారా ఏంటి ఇంట్లో? మీరు ఎటైనా పోండి, మీరు ఎటు వెళ్ళిపోతున్నట్టున్నారేంటి? లేదా ఇంట్లో ఫ్రిక్షన్స్? ఎక్కడ లేదు ఫ్రిక్షన్స్? ఎక్కడ లేదండి ఫ్రిక్షన్స్. సో ఫ్రిక్షన్స్ వచ్చినప్పుడు 2 థింగ్స్. ఒకటి, అది పర్సనల్ అటాకా లేకపోతే సబ్జెక్టుతో ఉన్న అటాకా. పర్సనల్ అటాక్ అయితే వాళ్ళతో వెళ్ళి నెమ్మదిగా మాట్లాడటం మంచిది. లేదు అది సబ్జెక్టుతో క్లాష్ వస్తున్నది అన్నప్పుడు 1 నిమిషం ఆలోచన చేద్దాం. అవతల వ్యక్తి యొక్క వ్యూ పాయింట్ ఏంటిది, అది కరెక్టా కాదా? ఒకవేళ కరెక్ట్ అయితే రండి కూర్చొని మాట్లాడదాం అన్నప్పుడు ఇట్ బికమ్స్ టోటలీ డిఫరెంట్. మనకేముంటుంది అని అంటే, మేము పోయి అడగాలనా? మమ్మల్ని అంటారా? వాళ్ళ ఇష్టం, వాళ్ళే రావాలా? వీళ్ళకి ఇదంతా కమిటీ వాళ్ళకి చెప్పాలా? కమిటీని కూర్చోబెట్టాలా? మాట్లాడాలా? వీళ్ళ లేదు, అట్లా కాదుగా. సో ఫ్రిక్షన్స్ కంపల్సరీ ఉంటవి, అవి వస్తవి. అవి పర్సనల్గా రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. పర్సనల్గా బౌండరీస్ దాటకుండా చూడండి. ఒకవేళ అది పర్సనల్గా వస్తే తప్పకుండా మీరిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవటం మంచిది. మీ ఇద్దరితోని కాదన్నప్పుడు ఇంకొక ఎల్డర్ని పెట్టుకోవటం మంచిది. బట్ ఫ్రిక్షన్స్ ఆల్వేస్ హెల్ప్ అస్ టు థింక్ మోర్. ఒకటి, నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉంటాను. అంటే ఫ్రిక్షన్ ఏం చేస్తుంది అని అంటే, మనం ఇంకా బెటర్ ప్రిపేర్ అవ్వటానికి సాయం చేస్తుంది. నేను ఫస్ట్ పాస్టర్గా చేసినప్పుడు మా చర్చ్లో, నేను EU బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినా కానీ మా చర్చ్లో 15 మంది ఫ్యామిలీస్ EU బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. EGF బ్యాక్గ్రౌండ్, USI. అందులో వాళ్ళు ఒకరు నేషనల్ ప్రెసిడెంట్ ఉండే, ఒకరు స్టేట్ ప్రెసిడెంట్లు ఉండే. ఇప్పుడు నా పెద్ద టాస్క్ ఏంటంటే, ప్రతి సండే వాక్యం చెప్పాలి, ప్రతి గృహకుడిగల వాక్యం చెప్పాలంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? వాళ్ళు ఉన్నారు, ఎవరు చదువుకొని వాళ్ళు ఉన్నారు, కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇట్ రియలీ అంటే కొన్నిసార్లు నాకు అది స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టినా ఐ అండర్స్టూడ్ దాట్ ఐ కెన్ డూ మచ్ బెటర్. ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ కదా. ఫ్రిక్షన్స్ వచ్చినప్పుడు డూ యువర్ బెస్ట్, ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. అది చాలా చక్కగా వీగిపోతూ ఉంటుంది. కానీ అనవసరంగా దీన్ని పర్సనల్గా తీసుకొని ఈగో సర్చ్ చేసుకొని మన గోల్, మళ్ళీ ఆబ్జెక్టివ్స్, మన గోల్ ఏంటిది? ఫ్రిక్షనా పిల్లలా? అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
ప్రభు మనకు సమాధానకర్త, పిల్లలను మనం రక్షణలో నడిపిస్తున్నాం, అది ఇంపార్టెంట్. దాని తర్వాత మంచి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా ఉంది. అంటే ఇది ఈ ఆన్సర్ ఓకేనా? ఈ ఆన్సర్ ఓకే కదా ఫ్రిక్షన్స్కి? ఇంకేమైనా ఉన్నాయా? లేదు అట కాదు అంటే ఇంకో పని కూడా చెప్తా. మీరిద్దరే బయటికి పోండి, అంటే ఫ్రిక్షన్ ఉన్నవాళ్ళు 6 కర్రలు పుచ్చుకోండి, ఏమవుతుంది? ఏం కాదు కదా, అట్లా కాదుగా, అట్లా రైట్. ఇంకో ప్రశ్న వచ్చింది, ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ బాగా. కెమెరామెన్ ఫోకస్ కరో అనే క్వశ్చన్ కదా. ఇఫ్ ఎ పాస్టర్ సన్ ఆర్ డాటర్ ఇస్ డిస్టర్బింగ్ ది క్లాస్, దెన్ హౌ అ సండే స్కూల్ టీచర్ విల్ హ్యాండిల్ అదర్ స్టూడెంట్స్ ఆఫ్ సండే స్కూల్? వెరీ నైస్. ఓకే, పాస్టర్ సన్ ఆర్ డాటర్ డిస్టర్బ్ చేస్తున్నారు క్లాస్ని, అప్పుడు ఏం చేద్దాం అనేది ప్రశ్న కదా. ఇప్పుడు దీన్ని కూడా 2 విషయాలు మళ్ళీ, అంటే వాళ్ళు పాస్టర్స్ సన్స్ డిస్టర్బ్ చేస్తున్నారు అని నీకు అనిపిస్తున్నదా, లేవు నిజంగా డిస్టర్బ్ చేస్తున్నారా అంటే కదా. రెండో ప్రాబ్లం కూడా చెప్తా, అంటే ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తా. రెండో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటిది అంటే, పాస్టర్స్ కిడ్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటిది అంటే, టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్. ఎవడు చూడు నువ్వు పాస్టర్ కొడుకు, నువ్వు పాస్టర్ కొడుకు మంచిగా ఉండాలా, ఇట్లనే ఉంటారా, నువ్వు పాస్టర్ పిల్లలు ఇట్లనే ఉంటారా, ఏం ఎగ్జాంపుల్ అని అందరూ అంటారు. నాన్న వాళ్ళు నార్మల్ పిల్లలు కాదా? వాళ్ళు స్పెషలా? వాళ్ళకి ఇప్పుడు మన అన్న వాళ్ళ బ్రెయిన్ ఫార్మేషను, వీళ్ళకి పాస్టర్ వాళ్ళకి సపరేట్గా వచ్చింది ఏమి బ్రెయిన్ ఫార్మేషన్ అంటే, వాళ్ళు పుట్టగానే మెచ్యూర్లో ఉంటారు ఏంది, ఇమోషన్స్ ఇంకా బాడీ అంతా సేమ్ ఉంటుందా కరెక్ట్గా? మనం ఎప్పుడు కూడా పాస్టర్స్ పిల్లల్ని నార్మల్గా ట్రీట్ చేసే ప్రయత్నం చేయండి. దే ఆర్ నార్మల్ కిడ్స్, వాళ్ళకి ఆ ట్యాంట్రమ్స్ ఉంటవి, వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ ఉన్నవి. మూడో ప్రాక్టికల్ ప్రాబ్లం నేను చెప్తాను, పాస్టర్స్ కిడ్స్కి ఉన్న మూడో మెయిన్ ప్రాబ్లం. పాస్టర్స్ కిడ్సే కాదు, ఎవరైనా అల్లరి ఎవరు చేస్తారు? ఏమైనా ఆన్సర్ చెప్తారా? అదే పిల్లలలో ఎందుకు అల్లరి చేస్తారు? పిల్లలలో ఎక్కువ అల్లరి చేస్తారు అటెన్షన్స్ లేక నాన్న. అంటే ఇంటి దగ్గర అంటే దే వాంట్ టు హ్యావ్ అన్ అటెన్షన్. సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే, కొంత బిజీగా ఉన్నప్పుడు పేరెంట్స్ అంటే ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు పిల్లలు దే లాంగ్ టు సీక్ అటెన్షన్. అల్లరి చేస్తే ఫోకస్ ఎవరిది ఉంటుంది? దే లాంగ్ నన్ను అడ్రస్ చేయాలా చూసుకోవాలా. 4వ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ పాస్టర్స్ కిడ్స్కి ఫేస్ చేసేది ఏంటిది అని అంటే, ఏ మీటింగ్కి పాస్టర్ గారు పోతే వాళ్ళతో ఎవరు రావాలా? పాస్టర్ అమ్మ రావాలా, పాస్టర్ పిల్లలు రావాలా. సంఘస్థులకు అంత ప్రెషర్ లేదు. పాస్టర్ని విజిట్ చేయడానికి పోయేటప్పుడు మరి ఇంట్లో హస్బెండ్ వైఫ్ పిల్లలు అందరు కలిసి వస్తారా? ఊరికే అడుగుతున్నా, వస్తారా? రారు. కానీ ఇక్కడ రూల్, ఏం రూలు? ఒకరే వస్తారా? అమ్మగారు ఏం చేస్తున్నట్టు ఇంటికాడ ఏం చేయదా? మరి మీరేం చేస్తున్నారు ఇంటికాడ? ఊరికే నేను పాస్టర్ కాబట్టి అడుగుతున్నా కదా నాన్న. అంటే ఇప్పుడు ఆమె కూడా నార్మల్ స్త్రీయేగా, ఆమెకు ఎన్ని టెన్షన్స్ ఉంటుంది, ఎన్ని ప్రెషర్స్ ఉంటుంది, ఎన్ని ఫ్యామిలీస్ గురించి చూసుకోవాలా, ఇంటిని చూసుకోవాలా, వంటలు సేమ్ అటెండ్ చేయాలా, పిల్లల్ని చూసుకోవాలా, స్కూల్కి పంపాలా, కొన్నిసార్లు సిక్ అవుతారు, కొన్ని డేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ స్టిల్ పాస్టమ్మ రాలే. మరి నిన్న వచ్చినా కదా అంటే అవన్నీ చెప్పొద్దు నాకు, పాస్టమ్మ రాలే మా ఇంటికి. ఆమె వస్తే పిల్లలు ఎవరు చూసుకోవాలా? పిల్లలు రావాలా. మరి వాళ్ళ ఫ్రీ టైం ఎక్కడుంది పిల్లలకు? యు అండర్స్టాండ్? అంటే ఊరికే. కాబట్టి కొన్నిసార్లు, నాట్ ఆల్ ది టైం, కొన్నిసార్లు పాస్టర్స్ కిడ్స్ కొంత హైపర్ యాక్టివ్ ఉంటారు. దానికి 5వ రీజన్, మెయిన్ రీజన్ ఏంటిదనంటే, ఆ వాక్యము వాళ్ళు విని 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 సార్, నిన్న చెప్పినా కదా ఆల్అవుట్ మీద దోమ ఉంటుందని. ఆల్అవుట్కి దోమలు చనిపోతలేవు, ఆల్అవుట్ మీద దోమలు వాడుతున్నాయి. అట్లా వాళ్ళు వాక్యం విని విని మళ్ళా తండ్రి స్కూల్లా దేవుడు లోకమును ఎంతో ప్రేమి మళ్ళా స్టార్ట్ అయిన ప్రభు అనుకుంటారు వాళ్ళు. మన ఇంట్లోనేమో ఒక ఫ్యామిలీ టైం, ఒక ప్రేయర్ ఒకటి, ఒక హాఫ్ డే, ఒక హాఫ్ అన్ అవర్. వాళ్ళకట్ట కాదు, 24/7 ఒకటే క్యాసెట్ కదా. ఆడి 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 అరే రే ఎవరింటికి వచ్చినా కానీ ప్రేజులో రండి, కూర్చోండి,
దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు అని అంటే, ఏ గృహకుడికి పోండి ప్రభువు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు అని అంటే, ఫాస్టింగ్ ప్రభువు మిమ్మల్ని అరే రే 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 రే. అందుకని చెప్తున్నాను, ఫాస్టర్స్ ఆర్ ఇట్లా అంటే ఎల్డర్స్, పాస్టర్స్, మినిస్ట్రీస్లో, వేరియస్ మినిస్ట్రీస్లో, ఐఎం, యుఎస్ఐ, ఇంకా చాలా మినిస్ట్రీస్లో యాక్టివ్గా ఉన్న పేరెంట్స్కి పిల్లలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇట్లాంటి కేసు వచ్చినప్పుడు దేర్ ఇస్ వన్ థింగ్ దట్ వీ క్యాన్ డూ. వాళ్ళతో మనము కొంత టైం సపరేట్గా స్పెండ్ చేసి నేర్పించవచ్చు. సరే, ఆ టైంలో చేసినప్పుడు నెమ్మదిగా వాళ్ళతో మాట్లాడి, ఇట్ విల్ టేక్ టైం, బట్ వాళ్ళకు మనం అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. నా గోల్ అంటే ఏంటిదని అంటే, ఇటు వీళ్ళని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్తా ఉంటున్నాను. యా, థ్యాంక్ యూ. ఒక మంచి ప్రశ్న అడిగారు. టీన్స్ యాక్షన్ సాంగ్స్ చేయమన్నా కూడా చేయట్లేదు. సాంగ్స్ టైంలో మనం వాళ్ళ చేత ఏం చెప్పి చేయించగలమని. ఇది అన్ని చర్చెస్లో ఉన్న ప్రాబ్లమే. బట్ నిన్నటి నుంచి నేను చెప్తున్న గోల్ ఇదే. టీన్స్ని యాక్షన్ సాంగ్ చేయమని ఎలా అడుగుతారు? టీన్స్ పిల్లలు కాదు. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లోడు వచ్చి నా చిన్ని హృదయంలో ఎందుకంటాడు? ఆ పొరపాటును కూడా అంటాడు. ప్రాణం పోయినా సరే ఆడు అక్కడ చేతులు కట్టుకొని బెగదేసుకొని నిలబడతాడు. కానీ ఆడు చిన్నపిల్లలు ఎల్కేజీ 5వ తరగతి 3వ తరగతి పిల్లల యాక్షన్ ఈడెందుకు చేస్తాడు? అసలు అది చేయమని అడగటం అపచారం. దే ఆర్ టీన్, దే ఆర్ గ్రోన్ అప్. ట్రీట్ దెమ్ లైక్ గ్రోన్ అప్స్. వాళ్ళని చిన్నపిల్లలాగా చూడటమే పాపం. నేను మాట్లాడుకుంటున్నాం, టీన్స్కో సైకాలజీ ఉంది, ఆ ఏజ్ గ్రూప్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. వాళ్ళని పిల్లల్లాగా ట్రీట్ చేయొద్దు. ఎక్స్పీరియన్స్ లేని పెద్దోళ్ళు నిన్న మాట్లాడుకున్నాం, అన్నీ తెలిసే వాళ్ళకి, కానీ మనలాగా పరిణతి లేదు. బట్ దే నో ద థింగ్స్. యాక్షన్ సాంగ్ అంటే వాళ్ళు చచ్చిపోతారు. సండే స్కూల్ కాదు, ప్రాణం పోతారు. నేను యాక్షన్ సాంగ్ చేయటం ఏంటరా? సో వాళ్ళ వయసు తగిన టాస్క్లు వాళ్ళకి ఇవ్వండి. దే కెన్ డూ మెనీ బిగ్ థింగ్స్. పెద్ద పనులు చేయగలరు వాళ్ళు, పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయగలరు, చాలా క్రియేటివ్ పనులు చాలా చేస్తారు. వాళ్ళకి అప్పచెప్పండి కొన్ని బాధ్యతలు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చిన్నపిల్లల దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేస్తే ఎట్లా? ఈ ఎల్కేజీ పిల్లవాడు డ్యాన్స్ చేస్తాడు, నువ్వే డ్యాన్స్ చేస్తున్నావా? ఆడు చచ్చిపోతాడు ఇక్కడ. లెట్స్ ట్రీట్ దెమ్ యాజ్ గ్రోన్ అప్స్. వాడిని పెద్ద పనులు పెట్టండి. మరే మేము చిన్నపిల్లలకి ఏదైనా కొరియోగ్రఫీ నువ్వు క్రియేట్ చేయరానండి, వాడు ఎంత బ్యూటిఫుల్గా చేసుకుని వస్తాడో చూడండి. టీన్స్ని కిడ్స్ని సమానంగా చేయొద్దు. నిన్నటి నుంచి మనం మాట్లాడుతుంటే ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఒక సైకాలజీ ఉంది. లెట్ us కన్సిడర్ దట్. మీరేం కోరుకుంటారంటే, ఎవడొచ్చినా సండే స్కూల్కి నేను చెప్పినట్టు యాక్షన్ సాంగ్ చేయాలి. అది వాళ్ళకి సూసైడల్గా ఉంటుంది. ఎక్కడ గోలరా బాబు అని. ఎందుకు చెప్తున్నాను? నేను 10th క్లాస్ టైంలో సండే స్కూల్కి వెళ్ళేవాడిని. యాక్షన్ సాంగ్ అంటే ఇక్కడ నిలబడేవాడిని బెగ తీసుకొని. నువ్వు చేయవేంటి అనేవాడిని. ఆ వయసుకి అది మ్యాచ్ అవ్వదు. ఇందు మూలముగా తేలినదేమనగా టీన్స్ని టీన్స్ లాగా ఉండనివ్వండి అని మనవి. మై క్వశ్చన్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు యాక్షన్ సాంగ్స్ అన్న. అంటే ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ అంటే ఎట్లా నేర్పించాలి అని. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు దాన్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని ఇలాగా మనం ఎందుకు చేయకూడదు, ఇలాగా మనం చేయొచ్చు కదా అని అడుగుతారు. సో ఇప్పుడు మనం వాళ్ళని కాంప్రమైజ్ చేయలేము, అలానే మనం కూడా కాంప్రమైజ్ కాలేం కదా. సో వాళ్ళకి ఆ టైంలో ఎలా చెప్పాలి? అంటే మనం ఎట్లాంటి ప్యాటర్న్స్ ఫాలో అవుతే అది డిసిప్లిన్గా కనిపిస్తుంది అని నా క్వశ్చన్ అన్న. అంటే వంగురి అన్న యాక్షన్ సాంగ్ చేయలేక నేను బాగా చేస్తాను కాబట్టి చెప్తున్నా. అట్లా నాకు బాగానే ఇష్టం కాబట్టి చెప్తూ ఉంటున్నా. ఇప్పుడు చేస్తా అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా అలవాటే కదా. అయితే మీరు అడిగిన ప్రశ్నలో మనము మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, క్రిస్టియన్ యాక్షన్ సాంగ్కి బయట యాక్షన్ సాంగ్కి ఏంటిది వ్యత్యాసం? క్రిస్టియన్ యాక్షన్ సాంగ్ ఆర్ డాన్స్ ఫామ్లో కూడా క్రీస్తు కనపడేటట్టు చేయాలి. ఓకే,
అంటే ఏదైనా ఒక థీమ్ సాంగ్ మీద చేస్తున్నారు అనుకోండి, ఆ థీమ్ సాంగ్లో వాళ్ళకు తెలియకపోయినా, అర్థం కాకపోయినా, సాంగ్ కొంత అర్థం కాకపోయినా కొత్త వాళ్ళకు, బై ద వే దే డ్యాన్స్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్. అది దేవుణ్ణి మహిమపరుచుని చూపిస్తున్నట్టుగానే చేయాలి స్టెప్స్. అంతేగాని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కింద మనం చేయటానికి లేదు. కోరియోగ్రాఫర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి అని అంటే, డ్యాన్స్ ఫామ్ చేసేటప్పుడు, మరి ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి చేసేటప్పుడు కూడా యూ షుడ్ మెయింటైన్ ద డికోరమ్ అండ్ డీసెన్సీ. యూ అండర్స్టాండ్? సో అట్లాంటివి మనము ప్రాక్టీస్ చేయటాన్ని నేర్చుకోవాలి. మనకేమో ఎప్పటికీ ఈ తీన్మార్ పాటలు అలవాటైపోయినాయి, మాఫ్రా తీన్మార్ పాటలు ఇవే అలవాటైపోయినాయి. అట్లా కాదు కదా నాన్న, చాలా ఉన్నాయి కదా. సో వాట్ ఎవర్ డ్యాన్స్ ఫామ్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళకు వచ్చినప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేసి, ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళకముందు షో యువర్ పాస్టర్ ముందు, లేకపోతే పెద్దలు కమిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ ముందు మనం పర్ఫామ్ చేసినప్పుడు దే విల్ డెఫినెట్లీ గైడ్ యూ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్. ఓకేనా? దాని కొరకు థ్యాంక్ యూ. ప్రమోద్ గారు చెప్పిన దానికి ఒక మాట యాడ్ చేసి ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాను. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, యంగ్ పీపుల్, యంగ్ అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యూత్. యా, మీరేనండి నా మాట. వీళ్ళు అయినపోయినా నా పర్వాలేదు, వీళ్ళు జనాభా లెక్కలో లేరు. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, డ్యాన్స్ అంటే ఏంటో మనకు తెలియదు. డ్యాన్స్ అంటే ఏంటో మనకు తెలియదు. అభినయం అంటే ఏంటో మనకు తెలియదు. ఈ చెయ్యి ఇట్లా ఇట్లా అంటే ఎందుకంటారో మనకు తెలియదు. ఎలా అంటే ఏ అర్థాలు వస్తాయో మనకి తెలియదు. ఎట్లా అంటారు, ఎవరో డ్యాన్స్ వేస్తారు కళ్ళపోతే ఎందుకన్నారు, వాళ్ళు అన్నారు, మనం అంటున్నాం. బట్ డ్యాన్స్ ఈజ్ అన్ ఆర్ట్. దానికి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, దానికి కొన్ని అభినయాలు ఉన్నాయి, కొంత ఒక లాంగ్వేజ్ ఉంది దానికి. అది తెలిసిన వాడు కొరియోగ్రఫీ చేస్తే బాగుంటుంది. అదేమి తెలియనోడు యూట్యూబ్లు చూసి సినిమాలు చూసి చేస్తే ఏమవుద్ది? సినిమా స్టెప్పులు క్రిస్టియన్ పాటకి వేసినట్టు అవుద్ది. ఈ స్టెప్ ఎందుకు వేసేవారంటే ఆడు వేసాడు బాగుంది అందుకు వేసానంటే, వీడికి తెలిసినల్లా బాగుంటామే. వీడికి డ్యాన్స్ తెలీదు. వీడికి ఏ స్టెప్ వేయాలని కోరుకుందో ఆ స్టెప్ ఇక్కడ తెచ్చుకుంటాడనమాట. యంగ్ పీపుల్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్ట్ నేర్చుకోండి. ఆర్ట్ నేర్చుకోండి. ఆ ఆర్ట్ని అంతే కళాత్మకంగా ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఒక క్రిస్టియన్ ట్రూత్ ఎలా చెప్పాలో చూడండి. ఇంగ్లీష్ వాళ్ళు కొరియోగ్రఫీ క్రియేట్ చేస్తున్నారు ఆ గాస్పల్ని చెప్పడానికి. ఆర్ట్ వేస్తున్నారు గాస్పల్ చెప్పడానికి. కొంతమంది తమ పెయింటింగ్స్ ద్వారా గాస్పల్ చెప్తున్నారు. ఎకే హోమో అని ఒక లాటిన్ జర్మన్ పెయింటింగ్ ఉంది, మీరు చూసారో లేదో, మీరు గూగుల్ చేసి చూడండి. ఒక ఆయనకి సువార్తల గ్రంథం చదువుతూ ఉంటే పిలాతుని ముందుకు తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు నిలబెట్టినప్పుడు పిలాతు చేతులు కడుక్కునే టైంలో అన్నాడంట, ఏమన్నాడు? ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడంట. బిహోల్డ్ దిస్ మ్యాన్ అంటే కొట్టేసి గడ్డం పీకేసి కొరడాలతో కొట్టి మొల కిరీటం తల మీద పెట్టేసి శిక్షించాల్సినంత చేశాక మీరు అడిగినట్టు చేశాను కదా, ఇక వదిలేద్దాం, ఇక చూడండి ఎంత దారుణంగా హింసలు పెట్టామో, ఇక చాలుగా మీ కోపం తీరిపోయింది కదా, ఇక వదిలేద్దామని చెప్పాలనుకున్నాడు పిలాతు. బిహోల్డ్ దిస్ మ్యాన్ అని చూపించాడు. ఆ ఆర్టిస్ట్ అనుకున్నాడంట ఆ టైంలో యేసుక్రీస్తు వారు ఎలా ఉండుంటాడు అని ఊహించాడట. యంగ్ పీపుల్ అర్థం చేసుకోండి ఆ పాయింట్. సో ఇలా ఒక ఆయన నిలబడినట్టుగా ఒక పెయింటింగ్ వేశాడు. అందులో ఏముండాయి? సఫర్ అవుతున్న ఫేస్ కనపడాలి. ఆ ఆర్టిస్ట్కి ఏం ఐడియా వచ్చిందో తెలీదు, ఇంత పెయింటింగ్ వేసాం కదా కింద 2 లైన్లు రాస్తే బాగుంటుందని అనుకున్నాడట. క్రియేటివిటీ. ఏమని రాశాడు? యేసుక్రీస్తు వారు ఆ పిలాతు పక్కన నిలబడినట్టుగా ఇలా ఒక భంగిమ పెడితే కింద లైన్ రాశాడట, ఐ హ్యావ్ డన్
దిస్ మచ్ ఫర్ యూ. నీకోసం ఇంత చేశాను, నా కోసం నువ్వేం చేసావు లైన్ రాశాడు. ఆ పెయింటింగ్ కింద 2 లైన్లు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే ఆ పెయింటింగ్ ఆ 2 లైన్లు చూసి చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒక ఆయన ఎగ్జిబిషన్కి వెళ్ళి చూస్తూ ఉండిపోయాడంట. ఆయన నన్ను అడుగుతున్నాడా, నేనేం చేయాలి అనుకున్నాడు. నీకోసం ఇంత చేస్తాను నేనేం చేయాలంటే, నా కోసం ఇంత చేస్తే నేనేం చేయాలి అని ఆలోచించి తన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేశాడు ఒక ఆయన. కెన్ యూ బిలీవ్? ఒక ధనిక సంపన్నుడు తన ఆస్తి మొత్తం ఒక పెయింటింగ్ చూసి ఇచ్చేస్తాడా? మొరేవియన్ మిషన్స్ ఫౌండర్ అనమాట ఆయన. ఆస్తి మొత్తం ఇచ్చేస్తే అట్లా నార్త్ ఈస్ట్కి మనకు స్వార్థ వచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆర్ట్ని ఆర్ట్లాగా తీసుకొని స్టడీ చేసి అందులో ఒక పరిణతి తెచ్చుకొని ఆ కళను సువార్త చెప్పడానికి ఉపయోగించే పద్ధతులు ఉన్నాయి. పాత ఓల్డ్ చర్చెస్ మీరు చూస్తే కెథడ్రల్స్లో పెయింటింగ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద మైకేల్ యాంజిలో పెద్ద వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఉంటాయి. ఎందుకు? అందులో ఒక స్టోరీ ఏదో రన్ అవుతాం. మీరు కొరియోగ్రఫీని దేవుడి కోసం పనిచేస్తాను తీసుకుంటే కొరియోగ్రఫీ ఆర్ట్ నేర్చుకోండి, శాస్త్రం నేర్చుకోండి. సినిమా పాట చూస్తే ఏమొస్తుంది? వల్గారిటీ వస్తుంది. మ్యూజిక్ నేర్చుకోండి, మ్యూజిక్లో దేవుడి కోసం మీరు క్రియేట్ చేయండి. సినిమా పాట కాపీ కొడితే ఏమొస్తుంది? సో యాక్షన్ సాంగ్స్ అన్నప్పుడు ఎవరో ఏదో చేస్తే ఆ వీడియో మీరు కాపీ కొట్టమాకండి. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ యూ వర్క్ ఆన్ ఇట్, యూ కమ్ అప్ విత్. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే క్రిస్టియన్స్ ఎలా కంపోజ్ చేస్తారో తెలుసా డ్యాన్సు అని బయటోడు అనుకోవాలి, కానీ సినిమా వాళ్ళ డ్యాన్సులు బాగుంటాయి కదా ఏమాటకి అన్నమాట అని చర్చెస్ అనుకోకూడదు. బట్ ఐరనీ ఏంటో తెలుసా? వీఆర్ స్టిల్ ఫాలోయింగ్ ద మూవీస్. సాడ్ థింగ్. సినిమా వాళ్ళు అనాలి చర్చెస్లో కొరియోగ్రఫీ ఉంటుందండి, ఎంత పవిత్రంగా ఉంటుందో నేర్చుకోవాలండి అని వాళ్ళు అనాలి. చర్చిలో పవిత్రమైన స్థలంలోది సినిమా వాడు చూసి ఇక్కడ కాపీ కొడుతున్నారంటే ఏది బాగుందని అర్థం? ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం? సో ప్రాబ్లం ఏంటంటే మనదే ప్రాబ్లం. యాక్షన్ సాంగ్ ఎలా ఉండాలి మనకు తెలియదు. యాక్షన్ సాంగ్ ఎందుకు ఉండాలి మనకు తెలియదు. పిల్లల చేత యాక్టివిటీ ఎందుకు చేయిస్తున్నాం మనకు తెలియదు. పిల్లల చేత గేమ్స్ ఎందుకు ఆడిస్తున్నాం మనకు తెలియదు. మనకి ఇది కూడా ఒక ట్రెడిషనే. మా టీచర్లు చేశారు, మేము చేస్తున్నాం. ఏ గేము మనకి తెలియదు. ఒక గేమ్ క్రియేట్ చేయగలవా? చేయలేవు. ఒక సాంగ్ క్రియేట్ చేయగలవా? చేయలేవు. ఒక చిన్న కొరియోగ్రఫీ క్రియేట్ చేయగలవా? చేయలేవు. దట్స్ ద ప్రాబ్లం. సో యూ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. యంగ్ పీపుల్ నా రిక్వెస్ట్, దేన్నో కాపీ కొట్టవసరం లేదు. దేవుడు మీకు ఇచ్చిన యూనిక్ క్రియేటివ్ టాలెంట్ని దేవుడి కోసం వాడాలని మీరు అనుకుంటే యూ విల్ కమ్ అప్ విత్ ఫ్రెష్ న్యూ ఐడియాస్. దేవుడిచ్చిన తలంపులతో మీరు పనిచేయచ్చు. యు వర్క్ ఆన్ ఇట్. ఇంకొక మాట ఉంది, నాకు వచ్చిన ప్రశ్న, ఇది కూడా సింపుల్గా క్లోజ్ చేస్తాను. టీన్స్ని ఎందులో కలపాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళని సండే స్కూల్లో పెడితే కుదరట్లేదు, యూత్లో పెడితే కుదరట్లేదు, ఏం చేయాలి అని. దట్స్ ద ప్రాబ్లం. అందుకని ప్రత్యేకంగా చెప్తున్నాం, టీన్స్గా ఉంచండి. వాళ్ళ కోసం గ్రూప్ పెట్టండి. ఏజ్ గ్రూప్ ప్రకారం విడగొడుతున్నాం కదా, వాళ్ళని యూత్ అనాల్సిన పని లేదు. బట్ టీన్స్ గ్రూప్ అనండి, టీన్స్ గ్రూప్ కోసం విడిగా పెట్టండి.